పూణె ఫిష్ ఫ్రై అండి. ముందు ఉల్లిని వేయాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే వేరే ఉల్లిని బాగా వేగుతుందండి. ఉల్లి ముద్దండి, ఉల్లి, అల్లం మరి తెల్లుల్లి ఇది పేస్ట్ చేస్తాము, ఇందులో వేసుకోవాలి. వేయించుకోవాలి. పసుపు వేసాము, కొంచెం వేగాలండి. ఆ తర్వాత ఆయిల్ వేస్తాము. ఓకేనా? ఆయిల్ మీకు సరిపడంత వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తాను. ఉల్లి అవి సాల్ట్ వేసి వేగాక ఆయిల్ కొంచెం తక్కువ తింటుంది, అందుకని కొంచెం ఇలా ఇలా కొంచెం వేగాలండి. వేగాక ఆయిల్ చూసాక ఉప్పులో మనం వేస్తే ఆయిల్ వెంటనే విడుతుంది మనకి. ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి, చూసుకొని వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసానండి, చిన్న స్పూను. టీ స్పూన్తో సరిపోతుంది మాకైతే. మీరు కారం చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పెడుతుందో. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఓకే, ఈ ఫిష్ చూసారా కడిగితే మనకి మటన్ షేడ్లా వస్తుంది, పాలలా వస్తుంది. ఇది మీకు గరిటె పెట్టినా ఏమీ ఎరగదండి ఫిష్. ఇది రుమాలి రోటీలా ఉంటుంది ఫిష్. మీకు వంట అయ్యాక చూపెడతాను. ఫిష్ అంతా రుమాలి రోటీ ఎలా ఉంటుందో దానిలోన అంతా రుమాలి రోటీ టైపే. ఆ చర్మం లేయర్స్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది లేయర్స్. మీలో ఎవరైనా ఈ ఫిష్ ఎప్పుడైనా తిన్నారా? తింటే నన్ను కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా ఉందో? రుమాలి రోటీలా ఉంటుంది చూడండి, లేయర్గా ఉంది. ఇది ఇంకా ఉడికాక ఇంకా బాగా కనిపిస్తుంది లేయర్స్. ఒక్క నిమిషం చూడండి, ఇలా లేయర్గా ఉంచేసారా రౌండ్గా. దాని తర్వాత రుమాలి రోటీ ఫిష్. ఇది చిన్నప్పుడు నేను చాలా తిన్నానండి. ఇప్పుడైతే దీని కాస్ట్ మనకి తెచ్చుకోవాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్, అన్ని వేళలా దొరకడం లేదు కూడాను. తింటామన్నాను, ఇది బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇప్పుడు, అందువల్ల దొరకట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూసారా ఎలా లేయర్స్ ఉందో. మనకి రుమాలి రోటీలో ఎలా లేయర్స్ చేస్తామో అలా లేయర్స్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముళ్ళు కూడా ఉండదండి, ముళ్ళు ఉండదు. మరి చూసారా లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో. అరోమా కూడా చాలా సూపర్గా వస్తుందండి. ఆయిల్ చూసారా వేడుతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. అవుటిక్కాను చాలు. ఫిష్ అండి మటన్ కన్నా డబల్ కాస్ట్ అండి ఈ ఫిష్.
కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా రుమాలి రోటీ ఎలా ఉందో అలా వస్తుంది. దీని తర్వాత షేడ్ చూడండి, ఇలా లోన్ 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 వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్కిన్ చూసారా ఎంత లావుగా అయిందో, బాగుంటుంది. ఇటువైపు దుమ్ము ఉంది, ఈ దుమ్ము కూడా బాగుంటుంది. మన నల్లి మటన్లా ఉంటుంది. చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారా లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఈ ఫిష్ తాలూకా డిఫరెన్స్ ఇది. కోనేం ఫిష్ కర్రీ రెడీ. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, వీడియోలో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కోనేం ఫిష్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.